లైబ్రరీ ఎక్కడెక్కడ ముందు పెడుతుందా? అక్కడ మనం ఇస్తాం. చెప్పండి చెబుతాం మేడం గారు. లైబ్రరీలో జగిత్యాల లైబ్రరీలో ఉన్న వసతులు చూడడానికి రావడం జరిగింది. కొంతమంది విద్యార్థులు వచ్చి చదువుకుంటున్నాం, కొన్ని వసతులు కావాలి. అట్లనే పల్లెటూరులో నుంచి వచ్చి వెళ్తున్నాం కాబట్టి ఊళ్ళల్లో వసతులు లేని వాళ్ళే ఇక్కడ కూడా ఇళ్ళలో వసతులు లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి చదువుకుంటారు. మాకు కొన్ని రకాల అవసరాలు ఉంటాయి. కొంత మధ్యాహ్నం అల్పాహారం కానీ ఇక్కడ వసతులతో చెప్పుకోవడం జరిగింది. ఈ సందర్భంలో తెలియజేసిందంటే గతంలో డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ నా మిత్రుడు, సోదర సమానం చైర్మన్ ఉన్న సందర్భంలో, అంతకంటే ముందు ఇంకొక సోదర సమానంలో చంద్రశేఖరరావు గారు గొల్లపల్లి మాజీ చైర్మన్ ఉన్నప్పుడు ఇది టీడీసీసీ బ్యాంక్ ఉంటే టీడీసీసీ బ్యాంక్ చైర్మన్ రవీంద్రరావు గారు చాలా దగ్గర బంధువు. అప్పుడు మాట్లాడి దీంట్లో ఒక పార్ట్ తీసుకొని ఇక్కడ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవానికి నేను మీకంటే బాగా చిన్న ఉన్నప్పుడు ఇక్కడ చిన్న లైబ్రరీ పాత బస్ స్టాండ్లో రెంటెడ్ దాంట్లో ఉండేది. ఇక్కడ పేపర్లు ఉండేవి. నేను కొంత మిత్రులు ఉన్న వసతులున్న ఇల్లున్న అయినా కానీ రోడ్డుకు పోయేటప్పుడు పోగా పేపర్ తీసుకుంటూ పోయింది. కొద్దిమంది చదువుకుంటారు. తర్వాత కాలక్రమేణా మొత్తానికి ఎక్కబడ్డ తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఏదైనా తప్పకుండా చేయాలనే ఆలోచనతోటి అప్పుడు పట్టణ అభివృద్ధికి నిధులు వస్తే ₹1,00,00,000 భవనం ప్రారంభోత్సవం చేసాం. 27 లక్షలు మంజూరైన కాంట్రాక్టర్ కొద్దిగా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకుని బిల్లు రాకపోతే ఆపేసి స్థలం కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మంచి 3 దిక్కుల రోడ్డు విశాలంగా ఉండేది. రోడ్డుకు దగ్గర సబ్ రిజిస్టర్ ఆఫీస్ ముందు సెలెక్ట్ చేసి గ్రూపులు చేయించాం. దురదృష్టం ఇక రకరకాల రాజకీయ కారణాల వల్ల 8 నెలలు నాకు దూరమైంది ప్రభుత్వానికి. ముందేమో ఎలక్షన్లు ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం దగ్గర ఉంది. తప్పకుండా ఆ బిల్డింగ్ పూర్తి చేస్తాం. అది కాకుండా అదనంగా అప్పుడు కలెక్టర్ రవినాయక్ గారు ఉన్నప్పుడు నేను మరియు లైబ్రరీ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో వారి సహకారం గ్రామాల పట్టణంలో పన్నులు కట్టేదాకా కొంత గ్రామాల నుంచి లైబ్రరీస్ ఇస్తారు. ఇది మనకు రాజ్యాంగబద్ధంగా చట్టంలో ఉంది, కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. దీని మీద నేను ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడంతో 2019-2020 అంటే నేను గెలిచిన తర్వాత కరోనా వచ్చే మధ్యలో ఆ సందర్భంలో కొద్దిగా పెద్ద మొత్తంలో మనం కలెక్ట్ చేసాం. ఈ లోపల కరోనా వచ్చింది, అన్ని బంద్ అయిపోయింది. కరోనా పోయిన తర్వాత కొన్ని యూజ్ చేసి చెరుగలు, సారంగాపూర్ గ్రామాల్లో కూడా కొన్ని గ్రంథాలయాలు ఓపెన్ చేసాం. వీర్పూర్ అట్లనే కొన్ని మండలాల్లో కూడా అప్పుడు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ మీద సబ్మిట్ చేసి సోదరుడు సుధాకర్ కూడా బాగా తెలిసిన విషయంలో మళ్ళీ ఈ మధ్య మీరు అన్ని చూస్తున్న వార్తలు విమర్శిస్తారు, మెచ్చుకుంటారు. మన ఆత్మసాక్షిగా ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటే ప్రభుత్వంతో తోడు కొట్లాడుకుంటా దశించి వస్తారు, ధర్నా చేసుకుంటే కూడా రోజు పేపర్లు వస్తారు. ఒక అవగాహనతో మొదటి నుంచి కూడా ఒక రాజకీయ కుటుంబానికి వచ్చిన ఎవరిని నేను చెప్పదలుచుకోలేదు. మీరు రాజకీయ నాయకులు అంటే చెప్తారు తన సైడ్కి వెళ్ళేదని. మొదటి నుంచి కూడా నేను ఏదో చక్కగా దాఖలాకి
కూడా కొన్ని సేవా కార్యక్రమాలు చేసి దీంట్లోకి వచ్చినాం. అందరి ఆదరాభిమానాలు కొంత చాలా చోట్ల ప్రభుత్వం ఒక వ్యతిరేకంగా ఉన్నా కానీ ఇక్కడ నన్ను ఆదరించింది. జగిత్యాల పెట్టడంలో ప్రతి వార్డు నాకు నేను నచ్చింది. అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు ఆదరించారు. అలాంటి సందర్భంలో ఇప్పుడు ఎక్కడైనా భారతదేశమే పేద దేశం. 80% మంది పేదవాళ్ళే ఉంటారు. ఇంకో 10% మంది ఉన్నా కానీ బీపీఎల్ కార్డు తీసుకుంటారు. కాబట్టి దాదాపు 75% పేదవాళ్ళు. అందులో మీరు కూడా ఇళ్లలో వసతి లేక కొందరు వస్తారు. వసతి ఉన్నా కానీ అక్కడికి ఇంటికి గ్రంథాలయం చదివేదానికి చాలా తేడా. నేను ఇవాళ డాక్టర్ అయినానంటే, సక్సెస్ఫుల్ డాక్టర్ అయినానంటే కారణం లైబ్రరీ అని చెప్తాను. ఎందుకంటే మొదటి నుంచి కూడా నేను బాగా తిరుగుడు, ఫ్రెండ్స్ ఎక్కువ. సో చదివేంతనో ఆటలు ఇవి చాలా ఎక్కువ. సినిమాలకు పాటలు లేవు, ఆటలు, గేమ్స్. సిద్ధార్థ మెడికల్లో కూడా నేను స్పోర్ట్స్ సెలెక్ట్ చేసి ఇక్కడ కూడా గ్రౌండ్లో పెట్టాను. మా హాస్పిటల్ ఎక్కువ టీచర్ ఒకవేళ 5 నుంచి రాత్రి 10 గంటల వరకు 9:30 వరకు ఉంటుంది. ఇంకా బంద్ చేస్తున్నాను. నాకు అప్పుడు వచ్చి భోజనం తీసుకుంటాను. అంటే ఎందుకంటే ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, డిసిప్లిన్ ఉంటుంది. ఎవరైనా మాట్లాడితే బయటకు మాట్లాడతారు కానీ లోపల వాతావరణమే వేరే ఉంటుంది. ఒకరి నుంచి వాళ్ళు చదువుకుంటారు, లైబ్రరీ ఉంటుంది, మాట్లాడితే మాట్లాడింది, సైలెన్స్ అయితే ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది, చదవాలనే ఒక తపన ఉంటుంది. మరి ఇట్లా లైబ్రరీ అంత ప్రాధాన్యత. అందుకని చెప్పి మళ్ళీ నేను గెలిచిన తర్వాత కొంత చేసి దురదృష్టం మధ్యలో కరోనా వచ్చింది, తర్వాత ఆగిపోయింది. ఇప్పుడున్న కలెక్టర్ గారితో కూడా చర్చించడం జరిగింది. వారు కూడా కొత్త కలెక్టర్. ఇప్పుడే మేడం చెప్తున్నారు, సత్యగారు మిశ్రీ మన కలెక్టర్ గారు ఒక్కొక్కటి 47 లక్షల రూపాయలు జరుగుతుంది. ఎన్నడూ కూడా చరిత్రలు లేవు. ఇదొక మన జగిత్యాల జిల్లాదే. మనం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టలేదు. మీరు ఆలోచన చేయాలి. ఒక మనిషి రాజకీయ నాయకుడిగా, శాసనసభ్యునిగా, ఒక డాక్టర్గా మీ పట్ల ఉన్న శ్రద్ధతోటి ఈ రకమైన ప్రత్యేకంగా ఆలోచిస్తూ ఉన్నాం. ఇప్పుడు మీ ముందు మాట్లాడింది కూడా నేను పొన్నం ప్రభాకర్ గారు బీసీ మంత్రి గారు. వారికి చాలా క్లోజ్ అనుబంధం వారికి నాకు. ఇక్కడ మా తాతగారు కూడా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, నేను ఎన్ఎస్సీ ప్రెసిడెంట్, ఒక ఎంపీ ఉన్నాడు, పార్లమెంట్ మెంబర్ లేదు. కానీ నాకు తెలుసు బాగా. చిన్న శిష్యుని నాకు కూడా మళ్ళీ అదే బాగా వచ్చింది. వారికి బీసీ మంత్రి వచ్చారు. ఇప్పుడు అడిగినా కొత్త ఎక్కడ ఇవ్వలేదు, తప్పకుండా ఆలోచిస్తూ ఉన్నారు. గతంలో కూడా ఎప్పుడు ఇవ్వనప్పుడు అప్పుడు గంగుల కమలాకర్ గారితో మాట్లాడి రాష్ట్రంలో 10 బీసీ స్టడీ సర్కిల్ ఉంది జిల్లాలో. 11వది పార్ట్ టైం జగిత్యాల తీసుకొచ్చాం. గుర్ర వెంకటేశ్వర గారు, అలోక్ కుమార్ గారితో మాట్లాడి జగిత్యాల తీసుకొచ్చి నాదే బిల్డింగ్ తెచ్చి స్టాఫ్ బుక్స్ గవర్నమెంట్ నుంచి ఇచ్చారు. భోజనం నేను అరేంజ్ చేశాను. దాదాపు రోజు 80 నుంచి 90 మంది వచ్చేవారు. రిజిస్ట్రేషన్ ఎక్కువ మంది చేసుకున్నారు కానీ వచ్చేవారు కాదు. అదేవిధంగా ఎస్సీ స్టడీ సర్కిల్ కూడా మెటీరియల్ ఇచ్చాం. బుక్స్ అన్నీ కూడా ఇచ్చేసాం. చాలా పెద్ద బుక్స్ 2,000 రూపాయల బుక్స్ ఇచ్చాం. ఎస్సీ స్టడీ సర్కిల్ కూడా ఉమ్మడి జిల్లాలో మాత్రమే ఉంది. అప్పుడు మన మంత్రి కుప్పల ఈశ్వర్ గారు దృష్టికి తీసుకెళ్ళి మంచి బిల్డింగ్ చూసి ఒక ఏడాది క్రితం వెనుక వాడే లోపల కరోనా వచ్చేసింది. కరోనా అయిన తర్వాత పిల్లల గార్డెన్ దగ్గర వాళ్ళ బిల్డింగ్ చూసి అక్కడ ఎస్సీ స్టడీ సర్కిల్ వచ్చేసి అంటే ఈ రకంగా విద్య పట్ల ప్రత్యేకమైన దృష్టి పెడతాం. ఇవాళ చాలా రోజులకు లబ్ధులకు రావడం జరిగింది. ఎందుకంటే ఇలా ముందు 5-6 నెలలు ఎలక్షన్ అనేది ప్రభుత్వం పోయింది. మనం చేసేది లేదు. రేవంత్ రెడ్డి గారు కలిసి పనిచేద్దామని చెప్పి కొందరు మంత్రులు నాకు చెప్పడం, నేను కూడా కలవడం, ఇవాళ మీకు చేయగలుగుతానే ఒక నమ్మకం, విశ్వాసం నాకు ఏర్పడదు. తప్పకుండా నేను అన్నట్టు అల్పాహారం ఇతరస్తులు చూసి రెగ్యులర్గా మధ్యాహ్నం తప్పకుండా చేస్తాం. 50-60 మంది ఉంటుంది చేస్తుంటే ఉంది, తప్పకుండా చేస్తాం. అండ్ మళ్ళీ కూడా వాళ్ళకి నేను ఆల్రెడీ రిటర్న్గా లెటర్ ఇచ్చినాను పొన్నం ప్రభాకర్ గారికి. మళ్ళీ కూడా ఫాలోఅప్ చేస్తాను. నేను ముందే మాట్లాడిన విషయం మీరే విన్నారు. దానిపైన చర్చిస్తా అని చెప్పడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈ రకంగా మనం విద్య కోసం ప్రయత్నం చేస్తాను. మా అమ్మాయి ఉన్నారు కాబట్టి నేను కూడా గవర్నమెంట్ కాలేజీ చదివాను.
మన మహిళా డిగ్రీ కళాశాల ప్రత్యేకంగా NAC టీమ్ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ నుంచి టీం వస్తుంది. వేరే వేరే రాష్ట్రాల నుంచి ఇప్పుడు కమిటీ సభ్యులు వచ్చినప్పుడు నేను వెళ్ళి శ్రీలత మేడం అని చెప్పి అక్కడ రామటాకీస్ హాస్పిటల్ ఉంటుంది, మేడం కూడా మెంబర్ చేసి వీళ్ళందరూ కూడా చూస్తారు. మంచి కళాశాల కూడా మంచిగా చేసి దాని మీద పెయింటింగ్స్ వేసి లోపల కూడా మంచిగా లాన్ లాగా తయారు చేసి కొన్ని రూమ్స్ అందులో వాటర్ లేకపోతే వాటర్ ప్లాంట్ రోటరీ క్లబ్ నుంచి పెట్టారు. ఇప్పుడు 5 కోట్ల రూపాయలు మంజూరై 12 గదులకు టెండర్ పిలిచింది. అతి త్వరలోనే ఇందులో 4 కోట్లతో పనులు కూడా ప్రారంభమవుతున్నాయి. ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో కూడా చెప్తా ఉన్నాం. ఎస్కేనా డిగ్రీ కళాశాలలో కూడా మంచి ట్రాక్ వేసినాం, బాస్కెట్బాల్ కోర్ట్ చేసినాం. ఎస్కేనా డిగ్రీ కళాశాల కూడా ప్రపోజల్స్ పంపినా కానీ కో ఎడ్యుకేషన్ స్ట్రెంత్ లేదు అసలు. దానివల్ల ఇంప్రూవ్మెంట్ వెళ్ళాలి. ఇక్కడ మాత్రం అమ్మాయిలు బాగా రెగ్యులర్గా వస్తారు. అమౌంట్ వచ్చింది, అది కూడా అభివృద్ధి చేస్తాను. ఖచ్చితంగా ఇక్కడ పుట్టి పెరిగిన లైబ్రరీ అంటే ఏందో చాలా చిన్న వయసు అప్పటి నుంచే ఇక్కడ పాత బస్టాండ్లో చూసిన కాబట్టి తప్పకుండా నూతన లైబ్రరీ బిల్డింగ్ ఏ విధంగా కూడా మంజూరు చేయిస్తాం. ఇక్కడ కూడా మీకు కావాల్సిన వసతులు ఇంకా ఏమైనా ఉంటే కూడా చేస్తాం. ముందు ఉన్న వసతులు ఉపయోగించుకొని బాగా చదువుకోండి. రేపటి నుంచి అది ఎదుర్కొంటాను. 2 రోజులలో రేపు కూడా వర్షం బాగుంది. కొద్దిగా వర్షం తగ్గిన తర్వాత ఆలోచన చేసి మీకు అల్పాహారం ఎట్లా అరేంజ్ చేయాలి, ఏం చేయాలి, ప్యాకెట్స్ ఇక్కడ ఏమో నాకు విశాలమైన స్థలం లేదు కాబట్టి కొంచెం వచ్చి డైనింగ్ కడుపుగా తీసుకుపోయేవాళ్ళు. ఇక్కడ అరేంజ్మెంట్స్ అయినట్టు ఫుడ్ పార్సల్స్ తప్పకుండా అరేంజ్ చేస్తా. ఈ ఎగ్జామ్స్ ఎప్పుడెప్పుడు ఉంటే దాన్ని బట్టి వాళ్ళకి నేను తప్పకుండా చేస్తాను. ఈ లోపల స్టడీ సర్కిల్ కూడా ఏ విధంగా చేస్తానని చెప్పి కూడా